అలనాటి రాజవైభవం, రాజుల కాలం నాటి రాజసం, వందల ఏళ్ల నాటి వైభోగం. మైసూరులో దసరా ఉత్సవాలు చూడాలంటే రెండు కళ్లు చాలవు. నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కూడా దశమి వేడుకలు అప్పటి చరిత్రను కళ్లకు కడుతున్నాయి. 400 ఏళ్లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన మైసూరు దసరా ఉత్సవాలు ప్రస్తుతం ఎలా జరుగుతున్నాయి? చాముండేశ్వరి దేవికి మైసూరు రాజవంశీకులకు మధ్య సంబంధం ఏంటి? మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావడానికి కారణాలేంటి? హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. విజయదశమి దేశంలో పెద్ద పండుగల్లో ముఖ్యమైనది. ఒక్కొక్క చోట ఒక్కో విధంగా చేసుకుంటారు. కానీ కర్ణాటకలోని మైసూర్లో మాత్రం ఈ దసరా ఉత్సవాలు రాజుల కాలం ఆచారాల ప్రకారం జరుగుతాయి. అందుకే దేశవ్యాప్తంగా జరిగే దసరా వేడుకలు ఒకెత్తైతే మైసూర్లో ఉత్సవాలు మాత్రం మరో ఎత్తుగా అభివర్ణిస్తారు. ఈ వేడుకలకు 400కు పైగా సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా ఉంది. మైసూర్ దసరా ఉత్సవాల్లో అలనాటి రాజసం కళ్లకు కడుతుంది. నాటి రాజుల కాలం నుంచి ఇప్పటి వరకు అత్యంత వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర పండుగగా నిర్వహించే ఈ వేడుకలను చూసేందుకు విదేశీయులు సైతం తరలివస్తారంటే ఈ ఉత్సవాలకు ఎంతటి ప్రాశస్త్యం ఉందో మైసూర్లో దసరా ఉత్సవాలు మొత్తం 10 రోజుల పాటు నిర్వహిస్తారు. నవరాత్రుల్లో 9 రోజుల పాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గా, లక్ష్మి, సరస్వతి, కాళీ, చాముండేశ్వరి రూపాలను పూజిస్తారు. ఈ సందర్భంగా చాముండేశ్వరి దేవి అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. మొత్తం 12 రోజుల పాటు ఆభరణాల అలంకరణ మహోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. 9 అవతారాల్లో ప్రత్యేకంగా అలంకరిస్తారు. చాముండేశ్వరి దేవిని మైసూరు మహారాజులు తమ ఇంటి దేవతగా పూజిస్తారు. కులదేవతగా ఆరాధిస్తారు. వందల ఏళ్ల క్రితం మైసూరుకు చెందిన రాజకుటుంబం ప్రారంభించిన ఈ వేడుకలు ఇప్పటికీ భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఇటు దసరా రోజున రాజవంశస్థుల కులదైవమైన చాముండేశ్వరి దేవిని ప్రత్యేకంగా అలంకరించి ఆరాధించి ఏనుగులపై ఊరేగించడం ఇక్కడ సాంప్రదాయం. ఆ రోజు జరిగే కీలకమైన వేడుక అద్భుతంగా సాగుతుంది. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి దానిలో చాముండిదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఊరేగిస్తారు. ఒకే చెట్టు కలపతో 750 కిలోల బంగారం తాపడం చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. విజయదశమి నాడు ఈ అంబారీ మైసూర్ ప్రధాన వీధుల గుండా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీ కీలకమైన ఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతో పాటు మరికొన్ని ఏనుగులు స్వర్ణాలంకార భూషితంగా ఈ వేడుకల్లో పాల్గొంటాయి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు మైసూరుకు తరలివస్తూ ఉంటారు. ఈ సమయంలో మైసూర్ ప్యాలెస్ ముందు నుంచి బన్నీ మంటపం వరకు ఉండే వీధులన్నీ కోలాహలంగా మారిపోతాయి. జనంతో కిక్కిరిసిపోతాయి. ఈ వేడుకలు కేవలం అమ్మవారి పూజలకు మాత్రమే పరిమితం కాదు. ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అందుకు అనుగుణంగా కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. ఇక ఈ ఉత్సవాల్లో మైసూర్ ప్యాలెస్ ప్రత్యేక అలంకరణతో విద్యుత్ దీపకాంతుల్లో వెలిగిపోతుంది. మైసూర్ మహారాజుల నివాసమైన ఈ ప్యాలెస్ లో ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువుల ప్రదర్శన ఉంటుంది. ప్యాలెస్ లోనే అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే 10 రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు. ఇక రాజుగారి ఆయుధ పూజ, ఫ్లోటింగ్ కారు ఉత్సవాలు, ఏనుగుల అలంకరణ ఇలా వేటికవే ప్రత్యేకంగా నిలుస్తాయి.
9వ రోజున మైసూర్ రాజవంశానికి చెందిన రాజ ఖడ్గాన్ని ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతో కలిసి ఊరేగింపుగా తీసుకొచ్చి పూజలు చేయడం ఆకట్టుకుంటుంది. మొత్తంగా ప్రతి ఘట్టం, ప్రతి దృశ్యం కన్నుల పండువగా సాగుతుంది. అందుకే ఈ వేడుకలను చూసేందుకు జనం భారీ సంఖ్యలో తరలివస్తారు. అంబారీ ప్రదర్శనకు ఒకరోజు ముందు దసరా దివిటీల ప్రదర్శన నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. దసరా సందర్భంగా మైసూర్లో వివిధ శకటాల ప్రదర్శన జరుగుతుంటుంది. ఇందులో వివిధ జిల్లాలు, శాఖల అభివృద్ధిని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను మైసూర్ ప్రజలు తమ వారసత్వ సంపదగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక ఈ ఉత్సవాల చరిత్రను పరిశీలిస్తే విజయనగరం సామ్రాజ్యంలో దసరా ఉత్సవాలు ఎలా జరిగాయో అలాగే మైసూర్లో అప్పటి రాజులు ఈ వేడుకలను మొదలుపెట్టారు. విజయనగర సామ్రాజ్యం పతనం తర్వాత కన్నడ ప్రాంతమంతా వడయార్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. 1399 నుంచి 1970వ సంవత్సరం వరకు 26 కలాలకు చెందిన వడయార్లు మైసూరు మహాసామ్రాజ్యాన్ని పరిపాలించారు. మొదట్లో శ్రీరంగపట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడయార్ వంశీకులు 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. అదే ఏటా దసరా ఉత్సవాలు ప్రారంభించారు. అప్పట్నుంచి నేటి వరకు ఈ ఉత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మైసూర్లో మహాసామ్రాజ్యం ప్రత్యేకంగా ఉండేది. రిపబ్లిక్ డే సందర్భంగా 1970లో మైసూరు మహాసామ్రాజ్యం భారతదేశంలో విలీనమైంది. బ్రిటిష్ కాలంలో మైసూరు మహాసామ్రాజ్యం 9 జిల్లాలు మాత్రమే ఉండేది. 1956 నవంబర్ 1వ తేదీ మైసూర్ రాష్ట్రమైంది. దేవరాజు అరసు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1973 నవంబర్ 1వ తేదీ మైసూర్ రాష్ట్రం కర్ణాటకలో విలీనమయ్యి అఖిల కర్ణాటకగా అవతరించింది. అయినా ఇప్పటికీ దసరా వేడుకలు మైసూర్ రాజకుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి. కాలక్రమంలో 1905లో 3వ కృష్ణరాజ వడయార్ రాజభవనంలో దసరా రోజు రాజదర్బారు ఏర్పాటు చేసే సంప్రదాయం మొదలుపెట్టారు. అప్పట్నుంచి దసరా ఉత్సవాలు రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈసారి కూడా దసరా ఉత్సవాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. మైసూరులోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రెసిడెంట్ దసరా ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. దేశ రాష్ట్రపతి మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించడం ఇదే మొదటిసారి.